రాకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి, అదేవిధంగా బెల్ ఐకాన్ని కూడా నొక్కండి. బంగ్లాదేశ్లో చరిత్ర పునరావృతం కాబోతోందా? 50 సంవత్సరాల క్రితం 1975లో జరిగిన సంఘటనలే మళ్ళీ రిపీట్ అవుతున్నాయా, రీవైండ్ అవుతున్నాయా? ఎందుకంటే 1975లో బంగ్లాదేశ్ యొక్క జాతిపిత అయినటువంటి షేక్ ముజిబుర్ రెహమాన్ని గద్దె నుంచి దించాలని కొందరు శక్తులు పథకం వేశారు. దానికి అడ్డుగా నిలిచినటువంటి వ్యక్తి ఆర్మీ చీఫ్. అందుకని వాళ్ళు ఆర్మీ చీఫ్ని విదేశ పర్యటనకు వెళ్ళేలా చేశారు. ఆర్మీ చీఫ్ విదేశ పర్యటనలో ఉన్నటువంటి సమయంలోనే ఆర్మీలో దిగువ స్థాయి ర్యాంక్స్లో ఉన్నటువంటి ఆఫీసర్లు కొందరు ఒక పథకం ప్రకారం తిరుగుబాటు చేశారు. షేక్ ముజిబుర్ రెహమాన్ ఇంటికి వెళ్ళారు. షేక్ ముజిబుర్ రెహమాన్ని హత్య చేశారు. హత్య చేయటమే కాదు, ఆయన కుటుంబ సభ్యులందరినీ కూడా హత్య చేశారు. కేవలం 2 వ్యక్తులు మాత్రమే మిగిలిపోయారు. ఆయన కూతుళ్ళు 2 మిగిలిపోయారు. ఎందుకు మిగిలిపోయారంటే వాళ్ళ సమయంలో కోల్కతాలో చదువుకుంటున్నారు. పర్యవసానంగా వాళ్ళు చావు బారిన పడకుండా తప్పించుకున్నారు. అందులో ఒకరు షేక్ హసీనా వాజిద్ 15 సంవత్సరాలుగా పాకిస్తాన్కి ప్రధానమంత్రి, బంగ్లాదేశ్కి ప్రధానమంత్రిగా పనిచేశారు ఆవిడ. అయితే ఆర్మీ చీఫ్ బయటకు వెళ్ళగానే తిరుగుబాటు జరిగింది. సరిగ్గా అదే కథ మళ్ళీ రిపీట్ అవుతున్నట్టుగా కనిపిస్తోంది. 1975 2025లో రిపీట్ అవుతున్నట్టుగా ఉంది. ఎందుకంటే ఆర్మీ చీఫ్ చాలా రేర్గా దేశం బయటకు వెళ్తున్నారు బంగ్లాదేశ్లో. అలాంటిది ఆర్మీ చీఫ్ అయినటువంటి జనరల్ వకారుజ్జమాన్ రష్యా పర్యటనకు వెళ్ళారు. ఆయన రష్యాకు 4 రోజుల పర్యటనకు వెళ్ళగానే ఆయనకు మాజీ ప్రధానమంత్రి హసీనా వాజిద్కి బాగా అనుకూలంగా ఉండి ఆమెకు చాలా సన్నిహితంగా పనులు చేసి పెట్టినటువంటి, లేకపోతే ఆమెకి ఏడీసీగా అంటే సెక్యూరిటీ చీఫ్గా ఆమె యొక్క వ్యవహారాలు చక్కబెట్టినటువంటి 4-5 అధికారులను, 5గురిని ఖచ్చితంగా చెప్పాలంటే హౌస్ అరెస్ట్ చేయడం జరిగింది. వీళ్ళందరూ వకారుజ్జమాన్కి కూడా సన్నిహితులే. వీళ్ళను అరెస్ట్ చేయటం, హౌస్ అరెస్ట్ చేయటమే కాకుండా వీళ్ళు దేశం వదిలి వెళ్ళటానికి వీల్లేదు, ఎక్కడికి వెళ్ళటానికి వీల్లేదు. వీళ్ళకు ఉన్నటువంటి విధులు బాధ్యతలన్నిటి నుంచి కూడా వీళ్ళని తొలగించారు. ఆర్మీలో ఉన్నారు, కంటోన్మెంట్లో ఉన్నారు, ఇళ్లలోనే ఉన్నారు, కానీ ఇంటి నుంచి బయటకు వెళ్ళడానికి వీల్లేదు. దీని అర్థం ఏంటంటే ఆర్మీ చీఫ్కి అనుకూలమైనటువంటి వ్యక్తులను కొట్టడం అంటే ఆర్మీ చీఫ్ని కొట్టడం. ఆర్మీ చీఫ్ని కొట్టడం అంటే షేక్ హసీనా వాజిద్కి ఉన్నటువంటి చిట్ట చివరి ఆసరాను కొట్టడం. ఎందుకంటే ఇవాళ కాకపోతే రేపు బంగ్లాదేశ్లో ఎన్నికలు జరగాలన్నట్టయితే షేక్ హసీనా వాజిద్ యొక్క పార్టీ అవామీ లీగ్, దాని నెట్వర్క్, దాని మద్దతుదారులు, దానికి ఓటేసేవాళ్ళు, అదేవిధంగా దానికి ఎన్నికల్ని నిజాయితీగా సజావుగా నిర్వహించేందుకు సహకరించేటటువంటి సైన్యం, ఇవన్నిటిని కూడా తొలగించవలసినటువంటి అవసరం ఉంది. కాబట్టి సైన్యంలో ఆమెకి అనుకూలంగా ఉన్నటువంటి వాళ్ళందరినీ తొలగించాలి. ప్రస్తుతం ఉన్నటువంటి ఆర్మీ చీఫ్ ఆమెకు సమీప బంధువు. గత సంవత్సరం సెప్టెంబర్ 2023లో ఆయన ఆర్మీ చీఫ్గా పదవి చేపట్టారు. ఆయనని చాలా స్నేహంగా చాచాజాన్ అని పిలుస్తుంది. చాచాజాన్ అంటే బాబాయ్ అని అర్థమవుతుంది. నిజానికి ఆమె వయస్సులో చిన్నవాడు షేక్ హసీనా కన్నా, అయినా కూడా ఆమె ముద్దుగా సరదాగా బాబాయ్ అని పిలుస్తుంది. అంత సాన్నిహిత్యం ఉంది. ఆమె పైన తిరుగుబాటు జరిగినప్పుడు ఆమెను సేఫ్గా భారతదేశానికి చేర్చినటువంటి వాడు వకారుజ్జమాన్. బంగ్లాదేశ్ ఆర్మీకి సంబంధించినటువంటి హెలికాప్టర్లో ఆమె త్రిపురకు వచ్చి, త్రిపుర తర్వాత ఆమె హిండన్ ఎయిర్ బేస్, ఢిల్లీకి వెలుపల ఉన్నటువంటి భారత ఎయిర్ బేస్లో ఆమెను తీసుకొచ్చారు. ఆ తర్వాత ఆమె మన దేశంలోనే ఉంది. ఈ మొత్తము చేసినటువంటి వ్యక్తి వకారుజ్జమాన్. కాబట్టి మహమ్మద్ యూనుస్కు వకారుజ్జమాన్ మీద ఏమాత్రం ప్రేమ లేదు. అతన్ని ఏదో రకంగా తొలగించేటటువంటి ప్రయత్నం చేశారు. గత ఫిబ్రవరిలో, అంటే 2025 ఫిబ్రవరిలో ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ ప్రస్తుతం ఉన్నటువంటి బంగ్లాదేశ్లో ఉన్నటువంటి అరాచక స్థితులను చూసి విసుగొస్తోంది, నేను ఏదో ఒక పని చేసేలాగా చేయకండి, జాగ్రత్త పడండి అని చెప్పి వకారుజ్జమాన్ హెచ్చరించాడు. అప్పట్లో సైనిక తిరుగుబాటు జరుగుతుందని రకరకాల కథనాలు వచ్చినాయి. అయితే ఆ తరువాత సైన్యంలో ఉన్నటువంటి తన వ్యతిరేక వర్గానికి చెందినటువంటి కొందరు మేజర్ జనరల్స్ని, వాళ్ళందరినీ కూడాను వకారుజ్జమాన్ హౌస్ అరెస్ట్ చేయించారు. ఇప్పుడు
ఆర్మీలో ఉన్నటువంటి వ్యతిరేక వర్గము వకారుద్దమానికి చాలా అనుకూలంగా ఉన్నటువంటి 5గురు అధికారులని హౌస్ అరెస్ట్ చేయించింది. వాళ్ళు 2 బ్రిగేడియర్స్ ఉన్నారు. బ్రిగేడియర్ జకారియా హుస్సేన్, బ్రిగేడియర్ ఇమ్రాన్ హామిద్. ఒక కల్నల్ ఉన్నారు, అబ్దుల్లా అల్ మొమీన్ అతని పేరు. ఒక లెఫ్టినెంట్ కల్నల్ ఉన్నారు, అతని పేరు మొహమ్మద్ రిజ్వానుల్ ఇస్లాం. ఆ తర్వాత ఒక మేజర్ ఉన్నారు, అతని పేరు మొహమ్మద్ నొమాన్ అల్ ఫారూఖీ. వీళ్ళందరినీ కూడాను ఇప్పుడు హౌస్ అరెస్ట్లో వచ్చారు. ఇప్పుడు బంగ్లాదేశ్ ఆర్మీ చీఫ్ దేశానికి తిరిగి వస్తారా, లేకపోతే బయటే ఉంటారా, లేకపోతే ఆయనకు అనుకూల వర్గము పైచేయి సాధించే ప్రయత్నం చేస్తుందా, ఇవి తెలియడం లేదు. మొత్తం అంతా కూడా అయోమయ స్థితి ఉంది. మొత్తం మీద అర్థమవుతున్నది ఒకటే, బంగ్లాదేశ్ని ప్రస్తుతం పాలిస్తున్నటువంటి మహమ్మద్ యూనుస్ తన స్థానాన్ని బలోపేతం చేసుకునే ప్రయత్నం చేస్తున్నాడు. మతోన్మాద శక్తులు, విద్యార్థి నాయకులు, ఐఎస్ఐ వీళ్ళ సహకారంతో అయితే సొంత పార్టీ పెట్టి తన ఎన్నిక కావాలని చూస్తున్నాడు. ఈ ఎన్నికకి మార్గం సుగమం చేసుకునేందుకు అటు బిఎన్పి బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ ప్రధాన ప్రతిపక్షంగా ఉంది ఇప్పటి వరకు. నిన్న మొన్నటి వరకు అధికారంలో ఉన్నటువంటి నేషనల్ అవామీ లీగ్, ఈ 2 పార్టీలను ఎన్నికల్లో పాల్గొనకుండా చేసేందుకు ఆయన ప్రయత్నిస్తున్నారు. ఈ మొత్తము అతని పథకంలో అతనికి అడ్డుగా ఉన్నటువంటి ఏకైక వ్యక్తి జనరల్ వకారుద్దమాన్. మార్చి నెలలో అతన్ని తొలగించేందుకు బంగ్లాదేశ్ ప్రభుత్వంలోని కొందరు ప్రయత్నం చేశారు. ఆ సమయంలో భారతదేశం ముందుగా అతన్ని హెచ్చరించటము, ఆయన జాగ్రత్త పడటము, కొందరు ఆర్మీలో ఉన్నటువంటి తన వ్యతిరేకుల్ని అరెస్ట్ చేయటం, ఇదంతా చేసి అప్పటికైతే కాపాడబడ్డారు. కానీ ప్రస్తుతము ఆయన రష్యాలో ఉన్నారు, ఆయన అనుకూలుడు హౌస్ అరెస్ట్లో ఉన్నారు. ఆయన తిరిగి వస్తారా లేదా తెలియదు. బంగ్లాదేశ్లో పరిస్థితి ఏమవుతుందన్నది తెలియదు. ఒకవైపు మతోన్మాద శక్తులు ఇష్టారాజ్యం చేస్తున్నాయి. భారతదేశము బంగ్లాదేశ్ని కట్టడి చేసేందుకు ట్రాన్స్షిప్మెంట్ ఫెసిలిటీని రద్దు చేసింది. అదేవిధంగా చైనాని తీసుకొచ్చి ఈ బంగ్లాదేశ్లో ఎయిర్ బేస్ ఇచ్చే ప్రయత్నాలను వమ్ము చేసేందుకు మొత్తం సిలిగుడి కారిడార్, నార్త్ ఈస్ట్ ఈ ప్రాంతాలన్నింటినీ కూడాను ఫోర్టిఫై చేసి S-400 మిసైల్ సిస్టమ్స్ కావచ్చును, లేకపోతే రఫైల్స్ కావచ్చును, వీటన్నిటిని మోహరించి భారతదేశము విరుగుడు చర్యలు చేపడుతోంది. ఈ మొత్తంలో ఈ గేమ్ని ఆపగలిగినటువంటి బంగ్లాదేశ్ మహమ్మద్ యూనుస్ గేమ్ని ఆపగలిగిన ఏకైక వ్యక్తి ప్రస్తుతము రష్యాలో ఉన్నాడు. ఆయన అనుకూలుడు జైల్లో ఉన్నారు. ఏం జరుగుతుంది బంగ్లాదేశ్లో? బంగ్లాదేశ్ కూడా పాకిస్తాన్ లాగా ఆర్థికంగా కునారిల్లిపోతున్న ఇష్టారాజ్యంగా కుమ్ములాటలు, అంతర్గత వైరాలు, కొట్లాటలు ఈ రకమైనటువంటి దశలోకి వస్తోందా? బంగ్లాదేశ్ మరో పాకిస్తాన్ కానుందా అన్నటువంటి సందేహాలు నానాటికి పెరుగుతున్నాయి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.